హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ రైల్వే అండ్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సో సైన్స్లో 25 అవుట్ ఆఫ్ 25 ఎలా తెచ్చుకోవాలో మనం మాట్లాడుకుందాం. సో కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, బెస్ట్ బుక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్లో మనకు దాదాపు మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ మోషన్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతాడు. నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ నా ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇంకా లైట్ అండ్ సౌండ్ నుంచి జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రాబ్లమాటిక్ కాకుండా. ఖచ్చితంగా అయితే ఎలక్ట్రిసిటీ, మోషన్ అండ్ వర్క్, ఎనర్జీ, పవర్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం 99% ప్రాబ్లమ్సే ఇస్తాడు. సో అక్కడ నుంచి వేరే క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోడర్న్ ఫిజిక్స్. ఇక్కడ ఫోర్స్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. గ్రావిటేషన్ కూడా అప్పుడప్పుడు అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మాత్రం క్వశ్చన్స్ అనేవి మోటార్, జనరేటర్, సాలినాయిడ్ వీటి మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఖచ్చితంగా మనకు న్యూమరికల్ టైపే వస్తాయి, కన్వర్షన్. మోడర్న్ ఫిజిక్స్ అంటే మనకు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, కొద్దిగా కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంటుంది. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మ్యాటర్, ఆటమ్ అండ్ స్ట్రక్చర్, మెటల్, నాన్ మెటల్, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్. ఇక్కడ మెటల్ అండ్ నాన్ మెటల్లో సో మిక్చర్ ఆఫ్ మెటల్, సో అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి బాగా అడుగుతాడు. సో ఆటమ్ అండ్ స్ట్రక్చర్, సో ఈ నీల్ బోర్స్, ఈ సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ గురించి అడుగుతాడు. ఇంకా యాసిడ్, బేస్ అండ్ సాల్ట్లో సో రియాక్షన్స్ బాగా అడుగుతాడు. అలాగే ఇండికేటర్స్ గురించి అడుగుతాడు. ఏ ఇండికేటర్, ఇలా నేచురల్ ఇండికేటర్ ఏది, ఆర్టిఫిషియల్ ఇండికేటర్ ఏది. సో అలా యాసిడ్, బేస్ అండ్ సాల్ట్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ రియాక్షన్. ఇది కూడా అంతే. సో ఒక రియాక్షన్ నుంచి రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్, రియాక్టెంట్ ఈ రెండు ఉంటే ప్రోడక్ట్ ఏముంటాయి ఇలా అడుగుతాడు. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ పీరియాడిక్ టేబుల్ నుంచి బాగా అడుగుతాడు. అండ్ మెటలర్జీ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్ కాంపోనెంట్ కూడా. సో కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ నుంచి ఆల్కేన్, ఆల్కైన్, ఆల్కీన్ గ్రూప్ అండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అండ్ చైన్ రియాక్షన్ నుంచి బాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంకా ఫైబర్, ప్లాస్టిక్ రేర్గా అక్కడక్కడ, కోల్ అండ్ పెట్రోలియం కూడా సిఎన్జి ఇవి డెఫినేషన్స్ కానీ లేకుంటే కాంబినేషన్లో అడుగుతాడు అక్కడక్కడ. సో నెక్స్ట్ బయాలజీ విషయానికి వస్తే, సో బయాలజీలో మెయిన్ అయితే హ్యూమన్ బాడీ గురించి. సో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇలా ఉంటాయి బయాలజీలో. అండ్ నర్వస్ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, సెన్సరీ ఆర్గాన్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఇలా ఈ హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్గా. సో ఈ 4 దాదాపు ఒక 10 ఉంటాయి ఇవి. సో ఈ 10 కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటి నుంచి ఖచ్చితంగా దాదాపు 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ డిసీజెస్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు యాక్చువల్గా. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా ఏదో ఒక డిసీజ్ నుంచి ఎక్కడో ఒకసారి క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రొడక్షన్ సిస్టమ్. సో ఈ రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది ప్లాంట్లో ఉంటుంది, యానిమల్లో ఉంటుంది. సో యానిమల్ అండ్ ప్లాంట్ రిప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బయాలజీలో. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు, ఇదర్ యానిమల్ ఆర్ ప్లాంట్. నెక్స్ట్ టిష్యూ. ఈ టిష్యూ కూడా సేమ్, యానిమల్ అండ్ ప్లాంట్ నుంచి ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కింగ్డమ్ కూడా అంతే. యానిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఎన్నో అక్కడ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మనకు జనరేట్ అయితేనే ఉంటాయి. సో రైల్వే ఎగ్జామ్ మెయిన్గా అయితే. అండ్ నెక్స్ట్ వన్ సెల్ బయాలజీ అండ్ హెరిడిటీ అండ్ ఎవాల్వేషన్. సో ఈ సెల్ బయాలజీ కంటే హెరిడిటీ అండ్ ఎవాల్వేషన్ నుంచి సో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. బుక్స్ విషయానికి వస్తే మనకు కంప్లీట్గా ఎన్సీఈఆర్టీ బుక్స్ 8th, 9th, 10th చదివితే చాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అదే తెలుగు మీడియం వాళ్ళకి అయితే విన్నర్స్ పబ్లికేషన్ బుక్ లేదా ఎస్విఆర్ బుక్. సో ఈరోజు ఇదే నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.